హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. నేను ఈ వీడియోలో పుదీనాతో ఒక మంచి హెల్తీ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నాను. అదేంటో చూసేయండి. పుదీనా ఆకుల్ని ఒలిచేసుకొని శుభ్రంగా కడిగేసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి వేసేసుకొని ఇలా వాటర్లో కడిగేసిన సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న పుదీనాని గోధుమ పిండిలో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి పిండి తడిపేసుకోవాలి. ఆ తర్వాత చివరిలో కాస్త ఆయిల్ వేసేసి ఈ విధంగా ముద్దలాగా తడిపి పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానో అర్థమైంది కదా. గోధుమ పిండి చపాతీ, కానీ అందులో పుదీనా వేసి హెల్తీగా రోటీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ తర్వాత దీనికి కాంబినేషన్గా టమాటో పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది కూడా. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని 5 లేదా 6 టమాటాలని తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిపోయిన తర్వాత తగినంత పసుపు వేసేసి కలిపేసుకోవాలి. ఆ తర్వాత టమాటో పప్పు అని చెప్పాను కదా, ఇందులోకి పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఏదైనా మీరు తీసుకోవచ్చు. దేనితోనైనా టేస్ట్ బాగుంటుంది. నేను కందిపప్పును తీసుకొని తగినంత, నేను సుమారుగా 1 టీ గ్లాస్ తీసుకున్నాను. ఆ పప్పు వేసేసి ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసేసుకొని ఇలా చివరిలో కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇది ఉడికేంతలోపు చపాతీలు చేసుకుందాము. ఇంతకుముందు తడిపిన గోధుమ పిండి ముద్ద ఉంది కదా, ఇలా రౌండ్గా చిన్న బాల్స్లా రెడీ పెట్టేసుకున్నాను. ఒక ముద్దను తీసుకొని ఇలా పిండి జల్లించేసి రౌండ్గా ఇలా పలుచగా చేసుకోవాలి. సేమ్ చపాతీలానే ఇలా చేసుకోవాలండి. చపాతీ ఎలా అయితే మనం పలుచగా చేసుకుంటామో అదేవిధంగా ఈ పుదీనా చపాతీ కూడా అలానే చేసుకోవాలి. ఇవన్నీ చపాతీలు నేను చేసుకునేలోపు పప్పు ఉడికిపోయింది. చివరిలో ఉప్పు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి, టమాటో అలాగే పప్పు చక్కగా ఉడికిపోయాయి. తగినంత ఉప్పు వేసుకున్నాను, అంతే. ఇదంతా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ ప్యాన్ పెట్టేసుకున్నాను. దానిపైన ఇంతకుముందు మనం తయారు చేసుకున్న ఈ చపాతీని ఈ ప్యాన్ పైన వేసేసి 2 వైపులా కాస్త ఆయిల్ వేసేసి కాల్చుకోవాలి. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని కాల్చుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా 2 వైపులా ఆయిల్ వేసేసి కాల్చుకుంటే అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే పుదీనా చపాతీ అండ్ టమాటా పప్పు ఎంతో సూపర్గా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎంతో హెల్దీ కూడా. చపాతీల్ని ఊరికే అలా చేసుకోకుండా అందులో పుదీనా లేదంటే బీట్రూట్ ఇలా ఏదో ఒకటి యాడ్ చేస్తూ చపాతీలు చేసుకోండి, హెల్దీగా తినండి. చూడండి, ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి, నేను చేతితో ఇలా దగ్గరికి అన్నా కానీ మెత్తగా, ఎంత మెత్తగా ఉన్నాయో అర్థం చేసుకోండి. ఇలా హెల్దీగా ఎంతో మెత్తగా ఉండే పుదీనా రోటీని మీరందరూ తప్పకుండా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక టేస్టీ వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.